హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళైతే నేను మారుతి సుజుకి బ్రీజా అయితే టెస్ట్ డ్రైవ్ చేశాను. సో టెస్ట్ డ్రైవ్ చేశాక నాకు దాని గురించి ఏమనిపించింది, ఏది పాజిటివ్ అనిపించింది, ఏది నెగిటివ్ అనిపించింది, యాక్చువల్లీ ఇది వాల్యూ ఫర్ మనీనా కాదా, 2024లో మనం బ్రీజా తీసుకోవాలా లేదా అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తీసుకోవాలా లేదా అనే కన్నా నాకు దాంట్లో పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది షేర్ చేసుకుంటా. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం బ్రీజాలో వేరియంట్స్ చూసుకుంటే మనకి ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఇలా 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో నేను అన్ని వేరియంట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే మనకు వేరియంట్స్ గురించి అయితే చాలా వీడియోసే ఉన్నాయి యూట్యూబ్లో, మీకు దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో నేను బేసిక్గా ఒక కార్ కంపేర్ చేస్తున్నాను, ఒక కార్ గురించి చెప్తున్నాను అంటే నేను మోస్ట్లీ అన్ని ఫీచర్స్ కవర్ అయ్యే వేరియంట్స్ని అయితే చూస్ చేసుకుంటా. ఎందుకంటే ఒక కార్ కొన్నాక మనకి ఫీచర్స్ అనేది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లాగా. సో అందుకే నేను మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ కవర్ అయ్యే వేరియంట్స్ని నేను పిక్ చేసుకుని వీడియోస్లో అయితే డిస్కస్ చేస్తాను. సో మోస్ట్లీ మనకి అన్ని ఫీచర్స్ కవర్ అయ్యే వేరియంట్స్ చూసుకుంటే మనకి జెడ్ఎక్స్ఐ ప్లస్ ఈ 2 వేరియంట్స్లో మనకి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే కవర్ అవుతున్నాయి. సో నేను డ్రైవ్ చేసింది వచ్చేసి జెడ్ఎక్స్ఐ ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఫస్ట్ మనం కార్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే లెంత్ వచ్చేసి 3995 mm అయితే ఉంది, విడ్త్ వచ్చి 1790 mm అయితే ఉంది, వీల్ బేస్ వచ్చి మనకి 1685 అయితే ఉంది, బూట్ స్పేస్ చూసుకుంటే మనకి 328 లీటర్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనం ఇంజిన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో పెద్ద ఇంజిన్ ఆప్షన్స్ అయితే మనకి ఏమీ లేవు. 1.5 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. పవర్ గురించి చూసుకుంటే మనకి 103 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 136 Nm అయితే టార్క్ అయితే ఉంది. యాక్చువల్లీ మనం పవర్ వైజ్ మాట్లాడుకుంటే మీరు ఒకవేళ సిటీలోనే కార్ చూస్తుంటే డీసెంట్ పవర్, ఎందుకంటే 103 అయితే ఇది తక్కువ పవర్ ఏం కాదు. సిటీలో మనకి ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో మీకు ట్రావెలింగ్ హైవేలో ఉందంటే మీకు కొంచెం హైవేలో అంత పర్ఫార్మెన్స్ అయితే మీకు అనిపించకపోవచ్చు. నెక్స్ట్ మనం మైలేజ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో బేస్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ కానీ నెక్స్ట్ వేరియంట్ విఎక్స్ఐలో మనకి స్మార్ట్ హైబ్రిడ్ అయితే రాదు. మనకి స్మార్ట్ హైబ్రిడ్ వచ్చి జెడ్ఎక్స్ఐ ప్లస్లో ఉంటుంది. సో ఫ్యూల్ ఎఫిషియన్సీ గురించి అయితే మనకి బేస్ మోడల్స్ 2 17.38 అని కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. జెడ్ఎక్స్ఐ ప్లస్ వచ్చి 19.89 అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇది రియల్గా అయితే మనకి ఇంత మైలేజ్ రాదు. సిటీలో మీరు ఒక 13 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా పరంగా అయితే నాకు ఇది చాలా బెస్ట్ మైలేజ్ అయితే అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు హైబ్రిడ్ అని చెప్తున్నారు కానీ బట్ దానివల్ల నాకు పెద్ద మైలేజ్ అయితే అనిపించలేదు, ఎందుకంటే రియల్ టైంలో ఇది 13 కన్నా ఎక్కువ అయితే ఇవ్వదు మీకు సిటీలో. సో మైలేజ్ పరంగా కూడా ఇట్స్ నాట్ సో ఇంప్రెసివ్. సో ఇంకోటి ఏంటంటే మీరు ఈ సెగ్మెంట్లో మీరు కనుక ఏమన్నా సిఎన్జి కార్ చూస్తూ ఉంటే మనకి వేరే ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ మనకి ట్రాన్స్మిషన్ చూసుకుంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. ఆటోమేటిక్లో మనకి 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా కార్కున్న స్పెసిఫికేషన్స్ అవి. ఇంటీరియర్ వైజ్ చూసుకుంటే నెక్స్ట్ మనం ఇంటీరియర్లో మనకి జెడ్ఎక్స్ఐలో మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ కవర్ అవుతున్నాయి. టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అయితే ఉంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది, బ్యాక్ కెమెరా ఉంది, సన్ రూఫ్ ఉంది. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకుంటే మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ మరి యాపిల్ కార్ప్లేకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు జెడ్ఎక్స్ఐ తీసుకోవాలా, జెడ్ఎక్స్ఐ ప్లస్ తీసుకోవాలా, ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమొస్తున్నాయి అనేది నేను చెప్తా. రెండాటిలోనూ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి, 2 16-inch వీల్సే ఉంటాయి. కానీ ఒకటి డిఫరెన్స్ ఏంటంటే సో జెడ్ఎక్స్ఐ ప్లస్లో మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి, జెడ్ఎక్స్లో మనకి నార్మల్ గ్లాసీ ఫినిష్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. ఇది ఒక డిఫరెన్స్. సో జెడ్ఎక్స్ఐ ప్లస్లో మనకి 360-degree కెమెరా అయితే వస్తుంది. సో జెడ్ఎక్స్లో అది మనకి మిస్సింగ్. సో వైర్లెస్ ఛార్జింగ్ వచ్చి మనకి జెడ్ఎక్స్ఐ ప్లస్లో ఉంది, జెడ్ఎక్స్లో మనకి అది మిస్సింగ్. సో నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే హెడ్సప్ డిస్ప్లే ఉంది టాప్ వేరియంట్లో, అది మనకి జెడ్ఎక్స్లో మిస్సింగ్. సో ఇవన్నీ ఓకే, మనం అడ్జస్ట్ అయిపోవచ్చు. బట్ నాకు నచ్చింది ఏంటంటే సేఫ్టీ వైజ్ మారుతి సుజుకి ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారో నాకు తెలియదు. మనకి టాప్ వేరియంట్లో మాత్రం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, అది జెడ్ఎక్స్లో కూడా మనకి జస్ట్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది నాకు మేజర్గా నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది, ఎందుకంటే ఇది ప్రైస్ వైజ్ కూడా ఏమీ మనకి తక్కువ లేదు. సో దీని కాంపిటేటర్స్ చూసుకుంటే మనకి నెక్సాన్ కానీ ఎక్స్వి కానీ మంచి సేఫ్టీ ఫీచర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంత పెట్టాక కూడా మనకి జస్ట్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తాం, నాకు నిజంగా నాకు అంత నచ్చలేదు ఈ కార్లో.
సో ఇప్పుడు డ్రైవింగ్ గురించి మాట్లాడుకుంటే నేను కార్లో కూర్చున్నాక పర్సనల్గా నాకు సీటింగ్ కంఫర్ట్ నచ్చింది. జెన్యున్గా మాట్లాడుకోవాలి కాబట్టి సీటింగ్ కంఫర్ట్ ఇట్స్ రియలీ గుడ్. సీట్స్ చాలా కంఫర్టబుల్ అనిపించినాయి, ఫ్రంట్ సీట్స్. మనం రేర్ సీట్స్ గురించి మాట్లాడుకుంటే సిట్టింగ్ కంఫర్ట్ అయితే బాగుంది, డీసెంట్ లెగ్ రూమ్, నీ రూమ్ అయితే ఉంది. సో స్పేస్ పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, ఇట్స్ కంఫర్టబుల్. సో డ్రైవింగ్ డైనమిక్స్ గురించి మాట్లాడుకుంటే స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కానీ చాలా బాగుంది, కానీ స్టీరింగ్ ఎందుకో నాకు హార్డ్ అనిపించింది, కొంచెం నాట్ సో స్మూత్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్గా చాలా కార్స్ అయితే డ్రైవ్ చేశాను ఈ సెగ్మెంట్లో, సో నాకు అంత స్మూత్నెస్ అయితే అనిపించలేదు స్టీరింగ్. నెక్స్ట్ గేర్స్ కూడా నేను డ్రైవ్ చేసిన కార్ అలా ఉందో బట్ లేకపోతే అన్ని బ్రిడ్జ్ అలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేను డ్రైవ్ చేసిన కార్లో నాకు గేర్స్ అంత స్మూత్గా అనిపించలేదు. నెక్స్ట్ డ్రైవింగ్ పరంగా మనం చూసుకుంటే విజిబిలిటీ అంతా చాలా క్లియర్గా ఉంది. ఫ్రంట్ మీకు బానెట్ చాలా మంచి విజిబిలిటీ అయితే ఉంది. ఏ పిల్లర్ కానీ బి పిల్లర్ కానీ మీకు ఎలాంటి బ్లైండ్ స్పాట్స్ అయితే ఏమీ పెద్దగా లేవు. మీకు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఎస్యూవీ ఫీలింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ కార్లో. సో ఇప్పుడు మెయిన్గా మనం ప్రైజెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ప్రైజెస్ డిస్కస్ చేశాక మీకు నిజంగానే ఇది అప్పటికి వాల్యూ ఫర్ మనీ అనిపించి మీకు ఇది తీసుకోవాలి అనిపిస్తే అప్పుడు మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. సో నేను బ్రీజాలో ZXi వేరియంట్ గురించి చూసుకుంటే మనం బెంగళూరులో ZXi వేరియంట్ వచ్చేసి నాకు సింగిల్ టోన్ నాకు 14,28,000 అయితే ఆన్ రోడ్ పడుతుంది. మనం దాంట్లో డ్యూయల్ టోన్ అనే ఇంకో ఆప్షన్ ఉంది. డ్యూయల్ టోన్ వచ్చి మనకి 14,46,000 అయితే పడుతుంది. ZXiలో డిస్కౌంట్స్ కూడా అడిగాం, మాక్సిమం పాసిబుల్ డిస్కౌంట్స్ గురించి నేను అడిగాను. అన్ని డిస్కౌంట్స్ తీసేశాక నాకు వాళ్ళు ఇచ్చిన ఆఫర్ వచ్చి 13,89,000. ఇప్పుడు 13,89,000 పెట్టి ఈ కార్ తీసుకుంటే నాకు సేఫ్టీ వైజ్ 2 ఎయిర్ బ్యాగ్సే ఉంటాయి. అండ్ ఫీచర్స్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు 2024లో ఇప్పుడు వచ్చే కార్స్తో పోల్చుకుంటే ఫీచర్స్ వైజ్ చాలా చాలా తక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇంటీరియర్స్ చూసుకుంటే మనకి చాలా అవుట్డేటెడ్ ఇంటీరియర్స్ అనిపించింది. బెటర్ దెన్ ప్రీవియస్ బ్రీజా బట్ నాట్ అప్ టు ద మార్క్. నెక్స్ట్ మనం దీంట్లో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, సో పాజిటివ్స్ ఫీచర్స్ అని నేను చెప్పను, కానీ సో వేరే కార్స్లో రాంది దీంట్లో వస్తుందంటే జస్ట్ హెడ్సప్ డిస్ప్లే వస్తుంది. ఈ సెగ్మెంట్లో వేరే కార్స్లో లేని ఫీచర్ దీంట్లో ఉందంటే అది ఒకటే హెడ్సప్ డిస్ప్లే. బ్రీజాలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సర్వీస్ అనేది ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్. సో వాళ్ళ సర్వీస్ నెట్వర్క్ పెద్దది కాబట్టి సర్వీస్ పరంగా అండ్ దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ కానీ ప్రతి ఒక్క దగ్గర దొరుకుతాయి. సో సర్వీస్ వైజ్ ఖచ్చితంగా బ్రీజానే కాదు మారుతి సుజుకి అన్ని కార్స్ మనకి చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇంకొక బెటర్ ఏమనిపించిందంటే ప్రీవియస్ జనరేషన్ బ్రీజాతో కంపేర్ చేస్తే స్టీల్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో దీంట్లో కొంచెం బెటర్ స్టీల్ క్వాలిటీ అయితే వాడారు. ఖచ్చితంగా మీకు ఆ ఫీల్ తెలుస్తుంది డిఫరెన్షియేషన్. బట్ కంపేర్ టు కాంపిటేటర్స్ క్వాలిటీ వైజ్ అయితే ఇప్పుడు కూడా తక్కువే అనిపిస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే మనకి సేఫ్టీ రేటింగ్ 4 స్టార్ అయితే చెప్తున్నారు, కానీ మీరు గ్లోబల్ అండ్ క్యాప్స్ రేటింగ్స్ చూసుకుంటే మనకి స్టాండర్డ్స్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా మారిపోయినాయి. సో ఇదేదైతే 4 స్టార్ వచ్చిందో ప్రీవియస్గా ఉన్న స్టాండర్డ్స్ ప్రకారంగా మనకి 4 స్టార్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడైతే నాకు అనిపించిన మట్టికి 4 స్టార్ రాకపోవచ్చు. ఓవరాల్గా నాకేమనిపించిందంటే ఇట్స్ నాట్ వర్త్ పేయింగ్ 14 lakhs ఫర్ దిస్ కార్ అనిపించింది. ఎందుకంటే ఇదే 14 lakhs మీరు వేరే కార్లో చూసుకుంటే మీరు సో నెక్సాన్ చూసుకుంటే క్రియేటివ్ వస్తుంది, XUV3XO చూసుకుంటే EX5 వస్తుంది. సో అదే వెన్యూ చూసుకుంటే మనకి సేఫ్టీ రేటింగ్ అయితే వెన్యూలో తక్కువే ఉంటుంది, బట్ ఫీచర్స్ వైజ్ కానీ దాంట్లో ఉన్న క్వాలిటీ ఇది నెక్స్ట్ లెవెల్. నిజంగా బ్రీజా అయితే కంపారిజన్ కూడా ఉంటుంది దాంతో. సో అది కియా సోనెట్ కానీ మీకు బెటర్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తాయి ఇదే ప్రైస్లో. సో ఇన్ని ఆప్షన్స్ ఉండగా కూడా మనకి 2024లో బ్రీజా తీసుకోవాలా తీసుకోకూడదా అంటే నా పర్సనల్గా అయితే నేను నో అనే చెప్తాను. సో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా సేల్స్లో బ్రీజా ఈజ్ ద హైయెస్ట్ సేలింగ్ కార్ ఇన్ ఎస్యూవీ. సో ఇది ఎందుకని నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. పర్సనల్గా నేను కార్ డ్రైవ్ చేశాక నాకు కార్ మీద వచ్చిన ఫీలింగ్ అయితే ఇది. నేను కనుక ఏమైనా మిస్ చేసి ఉంటే మీరు కమెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఎలాంటి కార్ కంపారిజన్స్ కావాలన్నా మీరు కమెంట్ చేసేది చెప్పొచ్చు. నేను ఆ కార్స్ కంపారిజన్ చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ all. We'll see you in the next video. Until then, take care. Bye bye. Safe ride.